దేవుని నామానికి మహిమ కలుగును గాక. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుగల దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. 1987 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకరోజు ఒక మండే, దాన్ని బ్లాక్ మండే అన్నారు. ఆ రోజు స్టాక్ మార్కెట్ విలువ ఆ రోజుల్లోనే $500 సడన్గా పడిపోయింది. సో 1987 అని అంటే ఆ టైంలో $500 చాలా ఎక్కువ. సో అన్ని పాయింట్లు పడిపోగానే చాలామంది ధనవంతులు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ అస్థిరమైనటువంటి ఆ ధనాన్ని ఆ రోజు కోల్పోయి, వారిలో చాలామంది పేదవారు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అమాంతంగా వాళ్ళు హీరోలుగా, డబ్బు ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల స్థాయి నుండి జీరోస్ అయిపోయారు, ఏమీ లేని ఒక పేదవాడి స్థితిలోకి. డబ్బు అస్థిరమైంది. ఎప్పుడు ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్తుందో, ఎప్పుడు ఆ వ్యక్తి ఆ స్థితిలోంచి పడిపోతాడో తెలియదు. ఈ డబ్బు గురించి యాకోబు ఆ పత్రికలో మొదటి అధ్యాయం 11వ వచనంలో రాశారు కదా, ఇలాంటి వారి గురించే. సో గడ్డి ఎలా అయితే ఎండిపోద్దో, ఎండకి ఎండిపోయినట్టుగానే ఒక ధనవంతుడు ఆ రీతిగా అయిపోతాడు. పువ్వు ఎలాగైతే రాలిపోద్దో, ఒక ధనవంతుని జీవితం, అతని ధనం కూడా అదే రీతిగా ఉంటుంది. ధనము అస్థిరమైనటువంటిది, దాన్ని నమ్ముకోకూడదు, ధనం మీద ఆశ పెట్టుకోకూడదు. ఒక ధనవంతుడు, ఒక మేరీ వాల్టర్ అనేటువంటి ఒక ఆమె రాసినటువంటి పుస్తకంలో ఒక ధనవంతుడి గురించి ఇలా రాస్తూ, ఆ ధనవంతుడు చనిపోయాడంట. చనిపోయేసరికి అతని దగ్గర ఒక 2 వస్తువులు దొరికాయి. ఒకటి $30,000 డబ్బు, అలాగే ఒక ఉత్తరం. ఆ ఉత్తరంలో రాస్తుందంట, నేను చాలా ధనవంతుడిని, నా దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ డబ్బు నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. నా నిరాశలో, నా బాధలో, నాకున్నటువంటి సమస్యల్లో ఆ డబ్బు నాకేమాత్రం కూడా విముక్తిని ఇవ్వలేకపోయింది. ఆ నిరాశలో నాకు సమాధానాన్ని ఇవ్వలేకపోయింది. కాబట్టి డబ్బు నన్ను కాపాడలేకపోయింది అని చెప్పి, అస్థిరమైనటువంటి డబ్బు ఎంత కలిగి ఉన్నా తన ఆత్మకు శాంతి లేదు, నెమ్మది లేదని బాధపడి తను చనిపోయాడు. ఆ ఉత్తరం చదివినటువంటి వాళ్ళందరికీ అతని జీవితం అర్థమైంది. ఎందుకంటే చాలా పరిచయస్తుడు, అనేక మంది ఎరిగినటువంటి గొప్ప వ్యాపారవేత్త తన జీవితాన్ని చాలించుకున్నాడు. అస్థిరమైనటువంటి డబ్బు మీద మనసు పెట్టేటువంటి వాళ్ళందరికీ ఇలాంటి ఒక గుణపాఠం. మనం డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ డబ్బే జీవితం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నీకు శ్రమ కలిగినప్పుడు నీ డబ్బు నిన్ను కాపాడదు, నువ్వు కృంగినప్పుడు నీ డబ్బు నిన్ను లేవనెత్తదు. దేవుడు మాత్రమే శ్రమ నుండైనా, కృంగుదల నుండైనా, మరణపు అంచుల్లో నేను బయటకు తీసుకురాగలుగుతాడు. కాబట్టి ధనమునందు కాదు, దేవుని యందు నమ్మిక ఉంచాలి. అలాగే దేవుని కొరకు నమ్మకంగా సాగే కృప, ఆయన నమ్మిక ఉంచి ముందుకు సాగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీ మాటలు మాకు ఈ ఉదయకాల వాక్య ధ్యానాలు వినిపించినందుకు వందనాలు. ధనము అస్థిరమైంది ప్రభా. ధనము ఒక గడ్డి ఎండకు వాడిపోయినట్టుగానే, ఒక పువ్వు ప్రభా మరి రాలిపోయినట్టుగానే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి డబ్బు అదే రీతిగా ఉండబోతుంది. ఎప్పుడు ఎవరు దేన్ని కలిగి ఉంటారో మేము చెప్పలేము, కానీ స్థిరమైనది, ఎల్లప్పుడు మాతో నిలిచేది ప్రభువును మాకు అనుగ్రహించేటువంటి రక్షణ, నీతో సహవాసం, పరలోక రాజ్య భాగ్యం. ఆ భాగ్యము లేనటువంటి వారికి మీరు అనుగ్రహించమని, ఆ భాగ్యం పొందుకున్న వారు దానిలో స్థిరంగా నమ్మకం కొనసాగి కృపనిమ్మని, మాటలు వెంటనే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించి వారి ప్రతి అవసరం మీరు తీర్చమని యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.